హలో అండి. ఇప్పుడు మనము ఆరోగ్యానికి ఎంతో మంచిదైన, ఎదిగే పిల్లలకి బలాన్నిచ్చే లడ్డు, నువ్వులు పల్లీలతో కలిపి చేసే లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఇది ఏ ఏజ్ వారైనా తినొచ్చండి. అందరూ బలంగా ఉండడానికి ఈ లడ్డూలు ఎంతో ఉపయోగపడతాయి. దీనికోసం నేను 1 కప్పు పల్లీలు తీసుకున్నానండి. పల్లీల్లో ప్రోటీన్స్ బాగా ఉంటాయి. అందుకే ఈ పల్లీలను వేయించుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుతూ వేయించుకుందామండి. ఇలా వేయించుకోవడం వల్ల పల్లీలు మాడవు. మాడితే లడ్డు రుచిపోతుందండి. అందుకే ఇక్కడ చూపిస్తున్న విధంగా మెల్లగా కలుపుతూ వేయించుకుందాం. ఇవి వేగిన తర్వాత దీంట్లోని తీసుకొని ఒక ప్లేట్లో పక్కకు పెట్టేసుకొని, అదే కప్పుతో 1 కప్పు వరకు నువ్వులను కూడా వేసుకొని స్టవ్ అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలండి. నువ్వులు త్వరగా చిటపటలాడుతూ ఉంటాయండి. అందుకే నువ్వులను కూడా బాగా కలుపుతూ వేయించుకోవాలి. నేను ఇక్కడ నల్ల నువ్వులను తీసుకున్నానండి. మీరు కావాలంటే తెల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఈ నువ్వులు త్వరగా వేగిపోతాయి. అందుకే బాగా కలుపుతూ ఒక 10 నిమిషాల వరకు వేయించుకుందాము. ఈ నువ్వులతో చేసుకోవచ్చు లడ్డు. కాకపోతే నువ్వులు కొంచెం చేదుగా అనిపిస్తాయి కాబట్టి పిల్లలు అచ్చం నువ్వులతో చేస్తే తినడానికి అంత ఇష్టపడకపోవచ్చు. అందుకనే నేను ఏం చేశానంటే 1 కప్పు పల్లీలు, 1 కప్పు నువ్వులు తీసుకున్నానండి ఇక్కడ. దీనివల్ల 2 మిక్స్ చేయడం వల్ల ఈ నువ్వుల చేదు అనేది పోయి లడ్డూలు రుచిగా అనిపిస్తాయి. ఇవి బాగా వేయించుకొని వీటిని కూడా చల్లార పెట్టుకుందామండి స్టవ్ ఆఫ్ చేసి. ఇప్పుడు దీనికి సరిపడా బెల్లాన్ని కట్ చేసి పెట్టుకుందామండి. నేను ఇక్కడ 1 కప్పు పల్లీలు, 1 కప్పు నువ్వులు, 1 కప్పున్నర వరకు బెల్లాన్ని తీసుకున్నానండి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో సగం కప్పు పల్లీలు, సగం కప్పు నువ్వులు వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీకి పట్టుకొని దీంట్లో ఇప్పుడు బెల్లం కూడా యాడ్ చేసి వేసుకొని మళ్ళీ ఒక 2 సార్లు అలా తిప్పేసుకున్నామంటే అది మెత్తగా ఫైన్ పౌడర్ లాగా అయిపోతుంది. ఈ పౌడర్ని అంతా ఒక బౌల్లో వేసేసుకొని మళ్ళీ మిగతా సగం కప్పు పల్లీలు, నువ్వులు, మిగతా బెల్లాన్ని మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ మిక్సీకి పట్టుకొని అంతా ఒక బౌల్లో వేసేసుకొని చేయితో మెదుపుతూ అంతా మిక్స్ అయ్యేలాగా బెల్లము అదంతా సరిగ్గా సరిపోయేలాగా కలుపుకోవాలండి. కలుపుకొని లడ్డూలు కట్టేసుకోవడమే అండి. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో. లడ్డూలు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఎందుకంటే ఈ పల్లీలు, నువ్వులలో ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం మిక్సీకి వేసినప్పుడు ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి లడ్డు ఎంత ఈజీగా వచ్చేస్తుందో. మనం ఈ లడ్డూని ఇలా అంటున్న కొద్దీ దాంట్లో నుంచి ఆయిల్ అనేది పైకి వచ్చి లడ్డు సాఫ్ట్గా అయిపోతుంది. చాలా రుచిగా కూడా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ చూడగానే ఇష్టపడకపోయినా ఒక లడ్డు తిని చూసారంటే మళ్ళీ ఇంకోటి తినాల్సిందే. అంత రుచిగా ఉంటాయండి. పిల్లలకు బలం కూడా. ఈ లడ్డూలు చేసి పెట్టుకొని ఒక డబ్బాలో వేసుకొని నెల రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చండి. ఈ లడ్డూలని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తినొచ్చండి. ఏ ఏజ్ వాళ్ళైనా తినొచ్చు. రోజుకొకటి చొప్పున తింటే చాలా బలం అండి. పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి. చాలా బాగుంటుంది. రోజు ఈవినింగ్ పూట ఒకటి తింటే మంచిది ఆరోగ్యానికి చాలా. ఈ నువ్వులలో ఉండే కాల్షియము, పల్లీల్లో ఉండే ప్రోటీన్లు పిల్లలకి పుష్కలంగా లభిస్తాయి అన్నమాట. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. నాకైతే చాలా బాగా వచ్చాయండి. నేను 1-2 మంత్స్కి ఒకసారి ఇలా లడ్డూలు చేసి పెట్టి మా బాబుకి ఇస్తూ ఉంటానండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. బయట కొన్న స్వీట్స్ కంటే ఇలా ఇంట్లో హెల్తీగా చేసి పెడితే చాలా మంచిది. థ్యాంక్ యూ అండి.